ఇక్కడ ఇంకొక సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ డస్ యూజ్ స్టేట్ రిటర్న్ అని ఉంది. బేసిక్గా యూజ్ స్టేట్ అనేది హుక్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఒక ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, ఏదో ఒక రిటర్న్ అయితే చేయాలి కదా. ఎస్, ఇక్కడ యూజ్ స్టేట్ అనే హుక్ మనకి ఒక అరేని రిటర్న్ చేస్తుంది అనమాట. యూజ్ స్టేట్లో మనం ఏదైతే వాల్యూ సప్లై చేసామో ఆ వాల్యూని రిటర్న్ చేస్తూ దాంతోపాటు ఒక ఫంక్షన్ని కూడా రిటర్న్ చేస్తుంది. ఒకటే ఫంక్షన్ రెండు కలిపి రిటర్న్ చేయాలి అని అంటే మనకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏదో ఆబ్జెక్ట్ అన్న రిటర్న్ చేయాలి, లేదా అరే అన్న రిటర్న్ చేయాలి. సో ఇక్కడ యూజ్ స్టేట్ ఏం చేస్తుంది అని అంటే అరేని రిటర్న్ చేస్తుంది. సో ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చూసాం, ఒక యూజ్ స్టేట్ని కాల్ చేసుకున్నప్పుడు ఇట్ రిటర్న్స్ అన్ అరే ఆఫ్ టూ థింగ్స్. వన్ ఈజ్ ద వాల్యూ, ఆ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ పెట్టుకుంటాము. అనదర్ వన్ ఈజ్ ద ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ కౌంట్ని, అంటే వేరియబుల్ ఏదైనా తీసుకున్నామో ఆ వేరియబుల్ని కనుక మనం అప్డేట్ చేయాలి అని అంటే దీన్ని వాడుకోవాలన్నమాట, అంటే ఈ ఫంక్షన్ని వాడుకోవాలి. సో ఇక్కడ కౌంట్ని నేను అప్డేట్ చేయడానికి నేను ఏం యూజ్ చేశాను, సెట్ కౌంట్ అనే ఫంక్షన్ని యూజ్ చేశాను. అంటే ఈ అప్డేటర్ ఫంక్షన్ అంటారు, ఆర్ సెట్టర్ ఫంక్షన్ అంటారు. ఈ సెట్టర్ ఫంక్షన్లో మనం వాల్యూ ఏదైతే పాస్ చేస్తామో ఆ వాల్యూయే మనకి మన స్టేట్ వేరియబుల్లోకి అప్డేట్ అవుతుంది. ఇది అప్డేట్ అవ్వడమే కాకుండా ఈ అప్డేట్ అయిన వెంటనే ఈ స్టేట్ మొత్తాన్ని ఈ కాంపోనెంట్ మొత్తాన్ని రీరెండర్ చేస్తుంది. ఈ స్టేట్ వేరియబుల్ అప్డేట్ అవ్వగానే, అంటే సెట్ కౌంట్ ద్వారా అప్డేట్ చేస్తే, అది సెట్ కౌంట్ ద్వారా అప్డేట్ చేస్తేనే జరుగుతుంది. నార్మల్గా అప్డేట్ చేస్తే ఈ కాంపోనెంట్ రీరెండర్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ ఈ రీరెండరింగ్ పనిని ఈ సెట్ కౌంటే చేస్తున్నట్టు, అంటే ఈ సెట్టర్ ఫంక్షనే చేస్తున్నట్టు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ క్లిక్ చేసినప్పుడు మనకి ఇంక్రిమెంట్ అవుతుంది, ఇది మీరు చూసారు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ సెట్ కౌంట్ ద్వారా కాకుండా డైరెక్ట్గా ఈ ఫంక్షన్లో కౌంట్ ప్లస్ ప్లస్ అన్నాను అనుకోండి, మీరు కౌంట్ ప్లస్ ప్లస్ అనుకోండి, లేదా ప్లస్ ప్లస్ కౌంట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఇప్పుడు మరి జరుగుతుందా, రిఫ్రెష్ చేసి మరి చెప్తున్నాను, ఎంత ఇంక్రిమెంట్ చేసినా సరే నేను స్టేట్ వేరియబుల్ తీసుకున్నంత మాత్రాన మొత్తం పనులన్నీ అయిపోవు. ఆ పనులు అవ్వాలి అని అంటే మీరు డెఫినెట్గా సెట్ కౌంట్, ఆ సెట్టర్ ఫంక్షన్ ద్వారా చేసినప్పుడే కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది. సో ఇట్ రిటర్న్స్ అన్ అరే. యూజ్ స్టేట్ హుక్ విల్ రిటర్న్ అన్ అరే with one value and one function. With that function, if we update the variable, it will re-render.